హాయ్ గైస్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఇంత లేట్గా వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నందుకు. కొంచెం వర్క్స్ ఉండడం వల్ల కొద్దిగా బిజీ అయ్యాను, అందుకే కొంచెం లేట్ అయింది. ఈ వీడియో అయితే లెంతీగా ఉండడం వల్ల 2 పార్ట్స్గా అయితే చేశాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హలో వ్యూవర్స్, సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన వ్లాగ్స్. హాయ్ చెప్పరా అనుకున్నా, అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. సో గైస్, మా వాడు పనుకున్నాడు, తర్వాత హాయ్ చెప్తాడు. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అందరికి గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ ఇప్పుడు టైం వచ్చేసి 3:44 అవుతుంది. కాలేజ్ నుంచి ఇంటికి వచ్చినప్పటి నుండి ఫస్ట్ టైం అనమాట ఇంత ఫాస్ట్గా లేయడం. ఇంత ఫాస్ట్గా లేచానని షాక్ అవ్వకండి. సో దానికి ఒక రీజన్ ఉంది. యాక్చువల్లీ ఈరోజు మాకు బక్రీద్ అనే ఫెస్టివల్ అనమాట. ఈ బక్రీద్ అనేది ఎలా ఉండబోద్దో ఏంటో అని చెప్పి మీకు ఈ వీడియోలో అయితే చూపిద్దాం అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇంత ఫాస్ట్గా లేవడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మేము మార్నింగ్ 5కి ఫజర్ నమాజ్ అనేది చదవాలన్నమాట. ఫజర్ నమాజ్ అనేది ఎందుకు చదువుతామంటే, ఈద్ నమాజ్ అనేది జాయిద్ అవ్వాలంటే ఫజర్ నమాజ్ అనేది చదవాలి. ఈద్ నమాజ్ అనేది వర్తించాలంటే, అంటే ఆ నమాజ్ మేము చదివితే అది వర్తించాలంటే మార్నింగ్ ఫజర్ నమాజ్ 5కి మేము ఈ నమాజ్ చదివితేనే ఈద్ నమాజ్ అనేది వర్తిస్తుంది అనమాట. సో దానివల్ల నేను ఇంత ఫాస్ట్గా లేచాను. ఇంకా లేచి ఇంకా రెడీ అయ్యి ఇంకా చిత్తూరుకి నేను మా నాన్న చిత్తూరులోకి వెళ్ళి అందరి జమాత్తో సహా ఇంకా ఫజర్ నమాజ్ అని చదువుకొని ఇంకా ఈద్ నమాజ్ అంటే మెయిన్ ఒక 8:30కి అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అది కూడా ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను. వీడియో అయితే లెంత్ ఎక్కువ అయితే వీడియో అయితే 2 పార్ట్స్గా అయితే చేస్తాను. మాస్కి టైం అయిపోయింది, ఇంకా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వెళ్ళాలన్నమాట చిత్తూరుకి నేను మా నాన్న. సో ఇంక వెళ్ళి అక్కడ ఎలా ఉందో ఏంటో మీకు చూపిస్తాను, మసీద్ కూడా చూపిస్తాను మీకు. లెట్స్ గో. 1 hour later. ఇంకా బయలుదేరడానికి రెడీగా ఉన్నా నేను. నాన్న వస్తున్నారు, నాన్న రెడీ అవుతున్నారు, వస్తున్నారు. చుట్టూ చీకటి ఉన్నా అండ్ ఫైనలీ స్టార్ట్ అయిపోయాము నేను నాన్న చిత్తూరుకి. And finally reached to Chittoor. ఇప్పుడు నమాజ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఫైనలీ నమాజ్ అయిపోయింది. సో అందరూ నా మసీద్లో అయితే కూర్చున్నారు. హజరత్ అయితే నమాజ్ ఎలా చేయాలో అనేది అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. एक हदीस में हुजूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम तआला ने इरशाद फरमाते हैं, हुजूर अकरम सल्लल्लाहु. ఇంకా నమాజ్ అయిపోయిన తర్వాత అందరూ మసీదులో నుంచి బయటికి వస్తున్నారు. సో మార్నింగ్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మేము కూడా స్టార్ట్ అయిపోయామన్నమాట ఇంటికి. ఇంకా వెళ్ళేదారిలో అలాగా ఒక టీ షాప్ దగ్గర ఆపి నేనైతే ఒక పాలు తీసుకొని ఇంకా దాన్ని అయితే అయిపోగొట్టేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఇంకా వెళ్ళేదారిలో ఒక కొత్త పెట్రోల్ బంక్ అయితే ఓపెన్ అయింది. ఇంకా అక్కడ పెట్రోల్ ఎలా ఉంటుందో, మైలేజ్ ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకుందాం అనిపించింది. ఇంకా అలాగా పెట్రోల్ కొట్టించుకొని ఇంకా మళ్ళీ అయితే రిటర్న్ అయిపోయాము.
ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే మా అమ్మ అయితే నాకు ఒక పని అప్ప చెప్పింది. ఇంకా ఆ పని అయితే కంప్లీట్ చేస్తున్నా. సో ఒకటైతే నిజం ఫ్రెండ్స్, ఇంటికి చిన్న కొడుకు అయితే మాత్రం కూలి నా కొడుకే, అందులో అయితే నో డౌట్. పండగ పూట అయినా కూడా, ఏ రోజైనా కూడా. And finally, my dress is ready to wear. ఇంకా నేను రెడీ అయ్యి వెళ్ళేలోపు అమ్మ అయితే స్వీట్ చేసింది. ఇంకా స్వీట్ అయితే లాగించేశాను. ఇంకా ఈద్ నమాజ్కి అయితే రెడీ అయిపోయాం. ఇంకా మళ్ళీ చిత్తూరుకి వెళ్తున్నాం నేను నాన్న. ఇంకా చిత్తూరుకి వెళ్ళాక అక్కడ ఈద్గాహ్లో ఎలా ఉంటుందో ఏంటో మీకు చూపిస్తాను. And finally started to ఈద్గాహ్. చూసారు కదా ఇక్కడ ఎంతమంది ఉన్నారో. అక్కడ చాలా అంటే చాలా బైక్స్, కార్స్ అంతా చాలా ఉన్నాయి. చాలా వరకు ఇక్కడికి వస్తారు నమాజ్కి.